తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి స్టాక్ బ్రోకర్ను మనం సెలెక్ట్ చేసుకోవాలన్నది తెలుసుకుందాం. ముందుగా మనం ఎలా ఓపెన్ చేయాలి ఈ డిమాట్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ కానీ, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, అలాగే స్టాక్ మార్కెట్ను ఎవరు కంట్రోల్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం స్టాక్ బ్రోకర్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది మనం తెలుసుకుందాం. ఎందుకంటే స్టాక్ బ్రోకర్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఈ వీడియోను చూడొచ్చు. ఈ వీడియోను చూసి దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ను అర్థం చేసుకొని ఎందువలన నేను ఈ విషయాలు చెప్తున్నానది మీకు చాలా క్షుణ్ణంగా అర్థమవుతాయి. స్టాక్ బ్రోకర్ అనేవాడు స్టాక్ ఎక్స్చేంజ్కు మనకు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడనమాట. మనకు వాడు ప్రొవైడ్ చేసేటువంటి ప్రతి సర్వీస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు వాడు ప్రొవైడ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, వాడి తీసుకునేటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ ప్రతిదీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇప్పుడు చూసినట్లయితే కరెంట్ సిచ్యువేషన్లో జెరోదా లాంటి కొన్ని సంస్థలు చాలా తక్కువ బ్రోకరేజ్ రేటుకు మనకు సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. వాళ్ళు ఏ రకమైనటువంటి సర్వీస్ను ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని రకాలైనటువంటి సర్వీసులను వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ స్టాక్ బ్రోకర్ సెలెక్షన్ అన్నది ఫస్ట్ మనం బిగినర్స్ కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత కొంచెం బిగినర్స్కి వెళ్దాం. ఎందుకు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో స్టార్ట్ చేస్తున్నానంటే, బిగినర్స్ కూడా ఒకప్పటికి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు వారు ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఈ స్టాక్ బ్రోకర్ను సెలెక్ట్ చేసుకోవడం అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటే, ఇన్ కేస్ మీకు ఇంటర్నెట్ సదుపాయం లేకుంటే, లేదా మీరు ఏదైనా సరే వృత్తిలో లేకుంటే ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే మీరు ఎలాంటి స్టాక్ బ్రోకర్ను సెలెక్ట్ చేసుకోవాలన్నది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అన్నమాట. ఒక స్టాక్ బ్రోకర్ను మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తుంటే, లేకుండా ఉంటే, మనం ఎక్కడైనా ఆఫీస్లో ఉంటే మనకు యాక్సెస్ లేనప్పుడు మనం కాల్ చేసి కస్టమర్ కేర్కి చెప్తే ఆర్డర్ ప్లేస్ చేయడానికి కానీ, ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి కానీ, లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ అమ్మడానికి కానీ వాళ్ళు రెడీగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొత్త సంస్థలు చాలా వరకు ఇటువంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేయడం లేదు. ఇలాంటి ప్రొవైడ్ చేయనటువంటి స్టాక్ బ్రోకర్స్ను మీరు ఎంచుకున్నట్లయితే, ఎప్పుడైనా సరే మీరు ఎక్కువ ట్రావెలింగ్లో ఉన్నట్లయితే, లేకుండా ఉంటే మీరు ఇంటర్నెట్ లేనటువంటి ప్రదేశంలో, లేకుంటే మీకు కంప్యూటర్ లేనటువంటి ప్రదేశంలో మీరు ఉన్నట్లయితే మీకు ఆర్డర్స్ ప్లేస్ చేయడం కానీ, లేకుండా ఉంటే ఆర్డర్స్ను మోడిఫై చేయడం కానీ, ఏదైనా సెల్ చేయడం కానీ చాలా కష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి మీకు కస్టమర్ కేర్ సర్వీస్ ఉన్నట్లయితే మీరు ఇలాంటి సర్వీస్ను తీసుకోవచ్చు అన్నమాట. లేకుంటే ఇలాంటి సర్వీస్ను మీరు తీసుకోవడం చాలా కష్టం అన్నమాట. నార్మల్గా తక్కువ బ్రోకరేజ్ ఇచ్చేటువంటి సంస్థలను మీరు అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు కస్టమర్ కేర్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేయరన్నమాట. కాబట్టి మనకు మన బ్రోకరేజ్ రేట్ కన్నా మన సర్వీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రోకరేజ్ రేటు మ్యాక్సిమం అంటే ఒక ₹1 ₹1 ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఆ వ్యత్యాసాలను చూడొద్దు. మీ కంఫర్టబిలిటీని ఫస్ట్ చూడాలి. దాంతోపాటు మనకు బ్రోకర్ ఇచ్చేటువంటి సాఫ్ట్వేర్లను కూడా ఒకసారి చూడాలన్నమాట. మనం ట్రేడింగ్ చేసుకోవడానికి, దాంతోపాటు మనం మొబైల్లో ఏదైనా సరే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆ అప్లికేషన్ ఎంత ఫాస్ట్గా మనకు వర్క్ అవుతున్నాయి, అలాగే ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, అలాంటి విషయాలను కూడా మనం ఎవరినైనా సరే అడిగి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలాసార్లు నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఇనిషియల్గా నేను ఓపెన్ చేసినటువంటి అకౌంట్స్ 9:15కి స్టాక్ మార్కెట్ ఓపెన్ అయితే ఇవి 10 o'clock కూడా కొన్నిసార్లు స్ట్రక్ అయిపోయేసి, సర్వర్ డౌన్ అయిపోయేసి మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వాళ్ళ కస్టమర్ కేర్కు ఫోన్ చేసినప్పటికీ ఎక్కువ కాల్స్ వలన మన కాల్స్ వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోతాయి అన్నమాట.
కాబట్టి మనం తీసుకునేటువంటి ఏ బ్రోకర్ అయినా సరే వాళ్ళ సర్వీసులు, వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి యాప్స్, వాళ్ళ వెబ్సైట్స్ ఖచ్చితంగా మనం చూసి వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి మీ వర్క్ను బట్టి, మీ బిజీ షెడ్యూల్ లైఫ్ని బట్టి మీరు ఖచ్చితంగా ఒక మంచి బ్రోకర్ని అయితే తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. లేకుండా ఉంటే మనం కొన్నిసార్లు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోలేకపోతే రైట్ టైంలో లాసెస్ పే చేసేదానికి కూడా స్కోప్ అన్నది ఉంటుంది. కాబట్టి మనం పే చేసే బ్రోకరేజ్ కన్నా మన సర్వీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది మీరు గుర్తించాలి. ఇక మనం కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు, కొత్తగా డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఎంటర్ అయ్యే వాళ్ళ గురించి మనం చూద్దాం. వాళ్ళకు ఎటువంటి బ్రోకర్స్ అన్నవి తీసుకోవాలి, ఎటువంటి స్టాక్ బ్రోకర్ను తీసుకోవాలి, ఎటువంటి విషయాలు చూడాలి స్టాక్ బ్రోకర్ను ఓపెన్ చేసేటప్పుడు, మీరు డిమాట్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్లో మీరు కొత్తగా అకౌంట్ను ఓపెన్ చేస్తున్నారంటే, లేకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా మీకు జీరో నాలెడ్జ్ ఉంటుందన్నమాట. జీరో నాలెడ్జ్ అనే ఉంటుంది, లేకుంటే మీకు అంతో ఎంతో నాలెడ్జ్ అన్నది, అరకొర నాలెడ్జ్ అన్నది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయి ఉంటారు. అలాంటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక గైడ్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మీకు మెంటర్ అనేవాడు, అంటే గురువు అనేవాడు ఖచ్చితంగా ఉండాలన్నమాట. కాబట్టి మనం మంచి స్టాక్ బ్రోకర్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాడే మనకు వాడి ఎక్స్పీరియన్స్తో, మనకు వాడి రీసెర్చ్ టీమ్తో మనకు గైడ్లైన్స్ ఇవ్వడం కానీ, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. మనం ఇప్పుడు తక్కువ బ్రోకరేజ్ ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయని చెప్పేసి ఓపెన్ చేసినట్లయితే వాళ్ళు మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు అనమాట. వాళ్ళు మనం చేసే ట్రాన్సాక్షన్స్ కోసం, వాళ్ళు మనం చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ మీద జనరేట్ అయ్యేటువంటి నోట్స్ను కానీ, కాంట్రాక్ట్స్ నోట్స్ కానీ వీటిని వాళ్ళు మనకు అందజేస్తారు. అంటే లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా అనే విషయాన్ని ఈవినింగ్ మనకు తెలియజేస్తారు. కానీ దానికి మించినటువంటి విషయాల్ని ఏవి కూడా మనకు వాళ్ళు లీక్ చేయరు అనమాట. లీక్ చేయరు అంటే వాళ్ళ దగ్గర ఆ రీసెర్చ్ టీం కానీ ఏమి కానీ ఉండరు. ప్లస్ వాళ్ళు ఆ టీంకు ఎటువంటి అమౌంట్ కానీ, ఆ యాక్టివిటీకి కానీ ఎటువంటి అమౌంట్ స్పెండ్ చేయరు. కాబట్టి మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి మనం ఒక మంచి సంస్థను, ఒక మంచి స్టాక్ బ్రోకర్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మార్నింగ్ కానీ, ప్రతిరోజు ఈవినింగ్ కానీ మనకు స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, స్టాక్ మార్కెట్ అనేది ఎటు వెళ్తుంది, స్టాక్ మార్కెట్లో ఎటువంటి స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారనమాట. ఇప్పుడు మనం కార్వే చూసినట్లయితే, కార్వే అనేది చాలా ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేసినప్పటికీ ఇది ఒక స్టాండర్డ్ సంస్థ. దాంతోపాటు దీనికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు కానీ, వెబ్సైట్స్ కానీ చాలా బాగా వర్క్ చేస్తాయి. అలాగే వీళ్ళ రికమెండేషన్స్ కానీ చాలా మంచి రికమెండేషన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకంటూ ఒక టీం అన్నది ఉంటుంది. మనం ఏ సమయంలో అయినా సరే వీళ్ళకి ఫోన్ చేసి మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంటామో అలాంటి వాళ్ళకు మంచి సంస్థలను మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా మనం కార్వే అని కానీ, డెస్టిమోనీ అని చెప్పేసి ఇంకో స్టాక్ బ్రోకర్ ఉన్నారు, వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మనం తెలిసి తెలియని టైంలో మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి వీళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రతి ఈమెయిల్, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏవైనా సరే మనం బై చేయాలన్నా, ఏవైనా సెల్ చేయాలన్నా ఇలాంటివి కూడా వీళ్ళు చిన్న చిన్న టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం వాటిని ఫాలో అవుతాము కాము అన్నది అది సెకండ్ విషయం. కానీ మనకు ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చూడాలన్నమాట. ఆ బ్రోకర్ అనేవాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ మనకు ప్రొవైడ్ చేస్తాడు, ఎలాంటి సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేస్తాడు అన్నది చాలా అవసరం. ఈ ఇన్ఫర్మేషన్స్, ఇలాంటి సర్వీసులు లేకపోవడం వలన చాలామంది ఎక్కువగా లాస్ అవుతుంటారు. కాబట్టి మనం బ్రోకరేజ్ వైపు చూడకూడదు. బ్రోకరేజ్ అనేది జస్ట్ రూపీస్లో ఉంటుంది, కానీ మన లాస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం లాస్ కాకుండా ఉండాలంటే మంచి బ్రోకర్ను, మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే బ్రోకర్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసి, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేయలేనప్పుడు మనం ఇటువంటి బ్రోకర్స్కు కాల్ చేసి జస్ట్ మనం ఆర్డర్ ప్లేస్ చేయమని కానీ, ఆర్డర్ క్యాన్సిల్ చేయమని కానీ,
ఏదైనా సేల్ చేయమని కానీ చెప్పినట్లయితే వాళ్ళు వెంటనే మనం చెప్పిన దాన్ని ఫాలో అవుతారు. మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి మనం ఇలాంటి వారిని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా మన తెలుగు మిత్రులకు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తూ ఇంతటితో ఈ వీడియోను క్లోజ్ చేస్తున్నాను. దాంతోపాటు ఎవరికైనా సరే డిమాట్ అకౌంట్స్, ట్రేడింగ్ అకౌంట్ కావాలంటే నాకు మీరు మీ మొబైల్ నెంబర్ను పంపించవచ్చు. మీకు కాంటాక్ట్ అయ్యి మీ అవైలబుల్ని బట్టి మీకు కాల్ బ్యాక్ అన్నది షెడ్యూల్ చేస్తాను, ఏదైనా మీకు నచ్చినటువంటి సంస్థ నుంచి. కాబట్టి మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఇంకా మరిన్ని మన తెలుగు మిత్రుల కోసం మరిన్ని స్టాక్ మార్కెట్ వీడియోస్ను, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నాలెడ్జ్ వీడియోస్ను నేను షేర్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తోటి తెలుగు మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.